ఆమె బీఆర్ఎస్లో కీలక లీడర్. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా ఓ జిల్లాను తన అడ్డాగా మార్చుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే ఆమెను సొంత పార్టీ లీడర్లే పట్టించుకోవడం లేదా? సొంత జిల్లా నేతల తీరుతో విసిగిపోయిన ఆ నేత ఇప్పుడు మరో జిల్లాలో చక్రం తిప్పుకోవాలని భావిస్తున్నారా? అందుకే ఆ జిల్లాలో నేతలను ఏకం చేస్తూ తనదైన రాజకీయం మొదలుపెట్టారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో 10 ఏళ్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన సొంత జిల్లాకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆమె ఫోకస్ అంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఉండబోతున్నట్టు సమాచారం. గతంలో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పనిచేశారు. కానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన కవిత అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇదే జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవ చేస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతల పనితీరుపై కవిత తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను కార్యకర్తలను కలిసేందుకు భద్రాచలం వెళ్లారు కవిత. ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటానన్నారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించవచ్చన్నారు కవిత. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కవిత పర్యటించారు. అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. భద్రాద్రి జిల్లా అంటేనే పోరాటాలకు గడ్డ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నా జిల్లా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని మండిపడ్డారు. అంతేకాదు ఇక మీదట జిల్లాలో బీఆర్ఎస్ నేతలకు ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని కవిత కోరడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. అయితే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ బాధ్యతలను కవితకు కేసీఆర్ అప్పగించారని ప్రచారం సాగుతుంది. అందుకే ఆమె ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ నేతలను పరుగులు పెట్టిస్తున్నారట. అయితే నిజామాబాద్ జిల్లాలో నేతల సహకారం కొరవడటంతోనే ఆమె ఖమ్మంపై ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కవిత ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని తేలింది. అలాగే గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కవిత అభ్యర్థిత్వాన్ని కొంతమంది ఇందూరు నేతలు వ్యతిరేకించారు. అప్పటి నుంచి నిజామాబాద్ పార్టీ నేతలపై కవిత అసంతృప్తిగా ఉన్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడి నేతల నుంచి ఆమెకు ఆశించిన సహకారం లభించడం లేదట. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. అందుకే ఆమె ముందస్తుగా తన రాజకీయ కార్యక్షేత్రంగా ఖమ్మంను సెలెక్ట్ చేసుకున్నారట. అందుకే ఆమెకు కేసీఆర్ ఖమ్మం జిల్లా పగ్గాలు అప్పగించారనే టాక్ నడుస్తోంది. ఇదివరకు ఆమె నిజామాబాద్ను వీడబోనని వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కవిత మనసు మార్చుకున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే కవిత నాయకత్వంపై ఉమ్మడి ఖమ్మం నేతల తీరు మరోలా ఉందట. కవిత నాయకత్వాన్ని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు తాత మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఈ సమావేశానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డుమ్మా కొట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తుతం కేటీఆర్ డైరెక్షన్ లో పనిచేస్తున్నారట. కేటీఆర్ చెప్పినట్టుగా ఆయన నడుచుకుంటున్నారట. ఇప్పుడు కేటీఆర్ ను కాదని కవిత వెంట నడిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పువ్వాడ లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఆయన కవిత మీటింగ్కు గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలు మాత్రం కేసీఆర్ డైరెక్షన్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే ఇలా 3 గ్రూపులు ఉండడంతో బీఆర్ఎస్ నేతల పరిస్థితి తలోదిక్కులా మారిందని అంటున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెంచిన కవిత వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
అందుకే కవిత ఖమ్మంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అయితే ఖమ్మం నేతలు మాత్రం కవితకు ఎంత మేర సహకరిస్తారో తెలియాలంటే మాత్రం సమయమే సమాధానం చెబుతుందని నేతలంటున్నారు.